హాయ్ హాయ్ చెప్పండి చెప్పండి ఆవిడ ఏదో అడుగుతున్నారు. Actually, I'm not comparing. అంటే సలార్కి కూడా మనం బెనిఫిట్ షో చేశారు 2 states లో. దానికి మైనస్ అవ్వలేదు ఎందుకు గుంటూరు కాలం? సలార్ మాస్ సినిమా అండి, సింపుల్. సలార్ పెద్ద మాస్ సినిమా. మా ఫ్యాన్స్కి 1 o'clock చూసినప్పుడు వాళ్ళకి హై వచ్చిందేమో. ఇది ఫ్యామిలీ సినిమా, త్రివిక్రమ్ గారి సినిమా. ఇది కంపారిజన్ చెప్పడం నేను అదే మిస్టేక్ ఎక్కడ చేశానంటే, ఒక త్రివిక్రమ్ గారి ఫ్యామిలీ సినిమా, ఒక మదర్ సన్ బాండ్ గురించి తీసిన త్రివిక్రమ్ గారి ఫ్యామిలీ సినిమా 1 o'clock షో ఇస్తే తప్పు చేశానేమో నా అనాలిసిస్లో నేను అనుకుంటున్నాను. దట్స్ మై ఐ మీన్ వీ షుడ్ హ్యావ్ సమ్ రెట్రోస్పెక్షన్ కదా ఆఫ్టర్ ద ఫిల్మ్ రిలీజ్. సో వీ థాట్ వీ మేడ్ దట్ మిస్టేక్. That's what. See, that might be one of the reasons for the backlash. And there are so many intellectual people around us in media. They might have felt, they might have expected more, and they didn't feel that they reached the expectations. The film reached their expectations. Adok angle pakkana pedithe, we are not concerned about it anymore. మా సైడ్ జరిగిన తప్పు ఏంటంటే 1 AM షో చేయటం. ప్రమోషన్స్ రిలీజ్ అయిన తర్వాత హీరో గారు ఇంటర్వ్యూ ఇచ్చారు కదా, నెక్స్ట్ వీక్ డైరెక్టర్ గారు ఇస్తారు. నెక్స్ట్ వీక్ ఒక పెద్ద సక్సెస్ మీట్ అయి పెట్టి పెద్ద పార్టీ పెడదాం అందరికీ, మమ్మల్ని ప్రేమించిన మీడియాకి, నాకు సపోర్ట్ చేసిన మీడియాకి అందరికీ కలిపి ఒక పెద్ద సక్సెస్ మీట్ పెడదాం. దానికి డైరెక్టర్ గారు వస్తాడు. అదే చెప్తున్నా. డెఫినెట్గా లైక్ అంటే ఈ రివ్యూస్ కానీ లేకపోతే ఇవి కానీ సినిమాని ఎఫెక్ట్ చేస్తాయని నేను నమ్మట్లేదు. నేను అదే చెప్తాను ఫన్నీ గారు, ఫస్ట్ టేక్ ఆఫ్ అదే చెప్పా. కుమార్ అడిగితే రివ్యూస్ ఎఫెక్ట్ చేస్తే ఈ రెవెన్యూ చేయదు కదా. ఈ రెవెన్యూ ఎందుకు చేసింది చెప్పండి. నాకు సినిమానే ఒకటి సంక్రాంతి రిలీజ్ అయింది, ఈ రెవెన్యూ చేయలా, నెగిటివ్ టాక్ వచ్చి. నేనేం అనట్లేదు. ఐఎమ్ సేయింగ్ దే ఆర్ నాట్ యూస్ఫుల్ ఎనీమోర్. ఒక సినిమాని చంపేయాలన్నా, ఒక సినిమాని నిలబెట్టాలన్నా జనమే. యూఎస్ కలెక్షన్స్ ఎందుకు ఎఫెక్ట్ కానీ అది కూడా చెప్పాను. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఒక రకంగా ఉండింది సినిమా, మనం తీసిన సినిమా ఒక రకంగా ఉండింది. ప్రిపేర్ చేయలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను చెప్పాను కదా, ఒక జానర్ ఆఫ్ సినిమా తీసినప్పుడు అన్ని సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలని ఏం లేదు కదా, అన్ని ఏరియాస్లో ఒక్కొక్క ఆడియన్స్ రీచ్ అవ్వాలని లేదు కదా. ఇప్పుడు 12 ఏరియాలు అమ్ముతాం మనం అన్నీ కలిపి, 10 ఏరియాలో 11 ఏరియాలో రీచ్ అయింది, ఒక ఏరియా రీచ్ అవ్వలేదు, దానికి ఏముంది? ఇట్ డజంట్ మీన్ సినిమా వర్క్ అవ్వలేదని కాదు కదా. ప్రూవ్ చేయమనండి, సింపుల్. ఇప్పుడు నా సినిమా ఫేక్ కలెక్షన్, ముందు సినిమాలు అన్ని జెన్యూన్ అని ఎలా తెలిసిందో, ఇది ఎలానే ఫేక్ చేయని ప్రూవ్ చేయమని పోనీ. నేను దాంట్లో ఏం చెప్పాను, ప్రొడ్యూసర్ ఇచ్చేది నమ్మద్దని చెప్పాను కదా. అవును, అందుకే ప్రూవ్ చేయి ఫేక్ అని అంటున్నా. నమ్మద్దు. ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఆడియన్స్ సినిమా చూసారా, నా బయర్కి డబ్బులు వచ్చినా లేదా అని. మీరు నమ్మారా లేదా అని మాత్రం నాకు ఏమన్నా మారుతుందా చెప్పు. మమ్మల్ని ఏం హర్ట్ చేయలే, మమ్మల్ని హర్ట్ చేయలేదు, సినిమాని ఏం డ్యామేజ్ చేయలేదు అని చెప్పడానికే ప్రెస్ మీట్. డ్యామేజ్ చేయలేదని మీకు తెలియాలి కదా. మీరు అందరూ ఇప్పుడు చెప్తున్నాను కదా, అందరూ ఆమెను ఒక ఇంటెలెక్చువల్ ఒపీనియన్ ఇచ్చారు కదా సినిమా మీద, అదంతా తప్పైందని చెప్పాలి కదా. మీ అందరికీ కలెక్షన్స్ బాగున్నాయని చెప్పాలి కదా. దానికి ఎలా చెప్తాం కలెక్షన్స్ బాగున్నాయనే చెప్పగలుగుతాం. చిన్న ఒక లేమెన్ లెవెల్లో అడుగుతున్నా క్వశ్చన్ మిమ్మల్ని, ఏదో క్రిటిక్ జర్నలిస్ట్ లాగా. అంటే సినిమా హిట్ అయిపోతే రివ్యూస్ క్రిటిక్స్ తప్పు, లేకపోతే సినిమా ఫ్లాప్ అయితే ఒక కరెక్ట్, అట్లానే లేదు, ఎప్పుడు లేదు. కానీ ఒక సినిమా సక్సెస్ కాదని చెప్పడానికి బ్యారియర్ ఏంటి చెప్పు. ఇక్కడ ఉన్న చాలా మంది చాలా సినిమాకి 4 stars 4.5 stars స్టేటస్ పెట్టిన రోజులు చాలా ఉన్నాయి. ఆ సినిమాలు కనీసం 4 రూపాయల షేర్ కూడా రావడం వేసుకోవాలి. 2 stars వేసిన సినిమాలు ఉండొచ్చు, దానికి 500 కోట్లు వచ్చి ఉండొచ్చు. అంటే పబ్లిక్ మాస్ ని డ్రైవ్ చేయడం అనేది ఒక సినిమా ఆబ్జెక్టివ్ పెద్ద సినిమా. సో అది మీరు ఆబ్వియస్ గా సక్సెస్ అవుతారు. బట్ కానీ ఒపీనియన్ చెప్పడం అనేది క్రిటిక్స్ అండ్ వాట్ ఎవర్ మీరు అంటున్న ఆ వెబ్సైట్. అవును, కరెక్టే. నువ్వు చెప్పావు కదా ఒపీనియన్ చెప్పడం. మీ ఒపీనియన్ తప్పో కాదా అని చెప్పే రైట్ నాకు ఉందిగా. ఆబ్వియస్లీ అంటే అది తప్పే అంటే దేర్ ఇస్ నో బెంచ్ మార్క్. బెంచ్ మార్క్ నువ్వు యూ గేవ్ సమ్ రేటింగ్ ఫర్ మై ఫిల్మ్ కదా. హౌ ఆర్ యూ షూర్ దట్ ఇస్ రైట్? హౌ ఆర్ యూ షూర్ దట్ ఈస్ రైట్? నీ పర్సనల్ ఒపీనియన్ కదా. నీ పర్సనల్ ఇప్పుడు ఒక వెబ్సైట్ ఒక్క పర్సనల్ ఒపీనియన్, అంతేగాని నువ్వు పోలింగ్ పెట్టి తీయలేదు కదా. ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు దాన్ని ఏదో అంటారు కదా, ముందు ఇస్తారు, ఎగ్జిట్ పోల్స్ లాగా ఇస్తారు. ఏంటి అనాలిసిస్ చేసి ఇస్తారు. మీరు రివ్యూ చేసేటప్పుడు మీరేమో ఒక 100 మంది 1000 మంది జనాన్ని అనాలిసిస్ చేయట్లేదు. ఇట్స్ అ పర్సనల్ ఒపీనియన్ ఆఫ్ కపుల్ ఆఫ్ పీపుల్ సిట్టింగ్ ఇన్ అ వెబ్సైట్. దాన్ని నువ్వు ప్రొజెక్ట్ చేస్తున్నావు ఆడియన్స్కి. నేను అది తప్పు అని ప్రొజెక్ట్ చేస్తాను, ప్రెస్ మీట్ పెట్టా అంతే. Because my film collected well, kabatti. Sir, but a couple of people are not some simple, easy people,
ఎలా హూ ఇస్ ద జడ్జ్ ఫర్ ఇట్ హూ ఇస్ ద జడ్జ్ ఫర్ ఇట్ మీరు దేవుళ్ళా హూ ఇస్ ద జడ్జ్ ఫర్ ఇట్ దేవుడని ఎవరున్నారు సార్? మరి ఇంకంతే కూర్చున్నారు. మరి అందుకే నేను కాదు అని చెప్తున్నా అలా కాదు. నేను కాదు అని చెప్తున్నా